లో వాల్యూస్ ని రీడ్ చేస్తున్నాము, వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాము. కానీ కాంప్లెక్సిటీ అనేది వాల్యూస్ ప్రింట్ టైం ఒక్కటే కౌంట్ చేసుకుంటుంది. ఓకే, మిగతా ఇన్సర్షన్ కావచ్చు, అప్డేషన్ కావచ్చు, సర్చింగ్ కాన్సెప్ట్, డిలీషన్ కాన్సెప్ట్ లో మనం ఓన్లీ దట్ కాన్సెప్ట్ ఇస్తున్నాం. ప్రోగ్రామింగ్ థియరిటికల్ పార్ట్ రాసేటప్పుడు ఈ కాన్సెప్ట్ ఒకటి రాస్తే చాలు. కానీ ప్రాక్టికల్ గా మీ ప్రోగ్రామింగ్ సిస్టమ్ లో చేస్తూ ఉంటే స్టార్టింగ్ లో వాల్యూస్ ని రీడ్ చేయండి. Good morning, students. Welcome back to our channel, Subhashri and the Tech Guide. డేటా స్ట్రక్చర్స్ క్లాసెస్ చూస్తున్నాం కదా. ప్రీవియస్ క్లాస్ లో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో మొత్తం డిస్కస్ చేసాం. ఓకే, టుడే క్లాస్ లో స్పేస్ కాంప్లెక్సిటీ స్టార్ట్ చేస్తూ వాట్ ఆర్ ద అరేస్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్, ఇలా అంతా డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ కూడా చూద్దాం. ఓకే, డేటా స్ట్రక్చర్స్ టైప్స్ అవన్నీ చేసేసాం మనము. నౌ వీఆర్ సింప్లీ ఎంటరింగ్ ఇన్ టు ద డేటా స్ట్రక్చర్స్. బిఫోర్ దట్ ఈ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ గా మీరు నేర్చుకున్న వెదర్ సి, జావా, పైథాన్ ఏదైనా సరే మనం కాన్సెప్ట్ నేర్చుకుంటాము. వాట్ ఈస్ అరే, వాట్ ఈస్ వేరియబుల్, ఇంతవరకు డిస్కస్ చేస్తాం. ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ నుంచి ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అనేది స్టోరేజ్, మెమరీ స్టోరేజ్ కూడా కౌంట్ అవుతుంది. కాబట్టి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా యూస్ చేయాలనేది మనం బాగా అర్థం చేసుకుని ప్రోగ్రామింగ్ రాయాలి. అంటే అవుట్పుట్ ఎవరైనా చేస్తారు, ఎగ్జిక్యూషన్ ఎవరైనా చేస్తారు, కానీ మినిమం టైం కాంప్లెక్సిటీ అంటే బెస్ట్ టైం కాంప్లెక్సిటీ, బెస్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఇచ్చిన వాళ్ళే ఆ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్ అని అవుతుంది. ఓకేనా? నౌ టుడే క్లాస్ లో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద అరేస్. Without any delay, let us start the class. So, in this class, at first we discuss about the space complexity. Okay, let us know what is the space complexity. Space complexity to solve the problem. Okay, అంటే ఎప్పుడు టైం కాంప్లెక్సిటీ, ఎప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ, ఈ కాన్సెప్ట్ ఎలా అంటే టైం కాంప్లెక్సిటీలో ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీరు ఎంత మెమరీ యూజ్ చేశారు, అంటే అరేస్ కి ఎంత తీసుకున్నారు, ఎంత లూపింగ్ స్ట్రక్చర్స్ తీసుకున్నారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కి ఎంత టైం పడుతుంది, ఇదంతా కూడా టైం కాంప్లెక్సిటీలో కౌంట్ అవుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ మనం తీసుకున్న వేరియబుల్స్ అన్నెసరీ వేరియబుల్స్ తీసుకోకూడదు, అంటే మెమరీ స్టోరేజ్ స్పేస్ ని అన్నెసరీగా వేస్ట్ చేయకూడదు. ఇది కౌంట్ అవుతుంది at the space complexity. టైం కాంప్లెక్సిటీలో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఎంత ఇంపార్టెంట్, స్పేస్ కాంప్లెక్సిటీలో ఆ ఫంక్షన్ కాలింగ్ అంత ఇంపార్టెంట్. అంటే ఎన్నిసార్లు కాల్ చేసి రిపీట్ చేస్తున్నాము, ఫంక్షన్స్ లో వేరియబుల్స్ మళ్ళీ కింద రిపీటెడ్ వేరియబుల్స్ ఏమన్నా చేస్తున్నామా, ఇవన్నీ కౌంట్ అవుతాయి. ఓకేనా? సో వాట్ ఇస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ? ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ అన్ అల్గరిథం టు సాల్వ్ ఏ ప్రాబ్లం అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఫర్ ద కంప్యూటర్ మెమొరీ. ఈ మొత్తం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కి అంతా కూడా మనకి ఎంత మెమొరీ అయితే యూజ్ అవుతుందో దాని బేస్ మీద స్పేస్ కాంప్లెక్సిటీని తీసుకుంటారు. నెక్స్ట్, స్పేస్ కాంప్లెక్సిటీ స్పెషల్ గా మనం యూజ్ చేయాల్సింది టు స్టోర్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్, టు స్టోర్ ద కాన్స్టెంట్ వాల్యూస్, టు స్టోర్ ద వేరియబుల్ వాల్యూస్, అండ్ ఈవెన్ ఫర్ ద function calls and the jumping statements of the programming. Okay, ఈ స్పేస్ కాంప్లెక్సిటీ ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్స్ లో వెరీ 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 ఇంపార్టెంట్. నౌ బేస్ ఎందుకు మేడం స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ అన్నారంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టైం కాంప్లెక్సిటీ అండ్ ద స్పేస్ కాంప్లెక్సిటీ ఇంటర్వ్యూ సెక్షన్స్ లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సపోజ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినారు అండ్ 10 మెంబర్స్ కూడా ప్రోగ్రామింగ్ చాలా బాగా రాస్తున్నారు, అందరికీ కూడా అవుట్పుట్ పర్ఫెక్షన్ గా వచ్చింది. ఇప్పుడు ఈ 10 మెంబర్స్ లో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు వాళ్ళు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీని తీసుకుంటారు. టైం కాంప్లెక్సిటీ తీసుకునేటప్పుడు వాట్ దే విల్ సీ మీన్స్ లూపింగ్ స్ట్రక్చర్స్ ఎన్ని వాడారు, అన్నెసరీ లూపింగ్స్ ఏమన్నా యూజ్ చేశారా, ఇలాంటివన్నీ తీసుకుంటారు. ఓకే, అంటే ఊరికే లూప్ లో లూప్ రాసి ప్రోగ్రామ్ లెంత్ పెంచకూడదు, అది టైం కాంప్లెక్సిటీ. ఎగ్జిక్యూషన్ కి ఎంత టైం తీసుకుంది, అవుట్పుట్ సెక్షన్ కి ఎంత టైం తీసుకుంది, ఇవన్నీ కౌంట్ చేస్తారు. స్పేస్ కాంప్లెక్సిటీలో మెమొరీ ఎంత యూజ్ చేస్తున్నాం, వేరియబుల్స్ ఎన్ని తీసుకుంటున్నాం, కాన్స్టెంట్స్ అన్ని ఎన్ని తీసుకుంటున్నాం, అన్నెసరీ వేరియబుల్స్, అన్నెసరీ కాన్స్టెంట్స్ ఏమన్నా తీసుకుంటున్నామా, దీన్ని బట్టి మన మెమొరీ వేస్టేజ్ ఏమన్నా అవుతా ఉందా, ఇది తీసుకుంటారు అట్ ద స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇంటర్వ్యూ సెక్షన్స్ లో అండ్ ద కోడింగ్ ఎగ్జిక్యూషన్స్, కోడింగ్ ఇంటర్వ్యూస్ లో ఈ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో అర్థమైంది కదా, వై స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ వై టైం కాంప్లెక్సిటీ. ఓకే, ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ లోకి వెళ్దాం. ఓకే,
డేటా స్ట్రక్చర్స్, టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, వాట్ ఆర్ ప్రైమరీ, వాట్ ఆర్ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అన్ని మనం ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అందుకనేసి ఇవాళ డైరెక్ట్ గా డేటా స్ట్రక్చర్స్ లోకి ఎంటర్ అయిపోతాం. నౌ డేటా స్ట్రక్చర్స్ ఆర్ ద, ఇంకొకసారి డివైడ్ చేయాలంటే ఇట్ ఈస్ ఆర్గనైజ్ టు స్టోర్ ద డేటా. హౌ ద కంప్యూటర్ is accessing to store the data, that is called as data structures. And ఈ data structures different primitive data types యూస్ చేసుకుంటాం. ఓకే, ప్రీవియస్ క్లాస్ లో మనం అవన్నీ డిస్కస్ చేసాం. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ ఆర్ డివైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈస్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నెక్స్ట్ వన్ ఇస్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇవాళ క్లాస్ లో లీనియర్ డేటా స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ద డేటా విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్, and the data structure is called as linear data structures. అన్ని సీక్వెన్షియల్ ఆర్డర్ లోనే ఉంటాయి కదా, డౌట్ రావచ్చు మీకు, కానీ అన్ని ఉండవు. అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే యూజర్ ఇస్తున్న డేటా సీక్వెన్షియల్ ఆర్డర్ కాదు, మెమొరీలో డేటా సీక్వెన్షియల్ గా సేవ్ చేసుకోవాలి. దట్ మీన్స్ సపోజ్ డేటా స్టోరింగ్, ఫస్ట్ డేటా ఎక్కడ స్టోర్ అయింది, ద ఇనిషియల్ వాల్యూ ఎక్కడ స్టోర్ అయిందో మనకు తెలిస్తే దాని లింక్ డేటా ఎలా స్టోర్ అవుతుందని ఆటోమేటిక్ గా మనమే క్యాల్కులేషన్ చేసి చెప్పగలగాలి. దట్ మోడల్ ఈస్ కాల్డ్ సీక్వెన్షియల్ ఆర్డర్. ఓకే, అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ చేస్తున్నారు మీన్స్ 1 2 3 4 5 ఇలా కాదు. మా సీక్వెన్షియల్ ఆర్డర్ చేస్తున్నాము అని అంటే డేటా స్టోరేజ్ ని మెమొరీలో సీక్వెన్షియల్ గా సేవ్ చేసుకునే కెపాసిటీ ఆ డేటా స్ట్రక్చర్ కి ఉండాలి, అదర్వైజ్ ఆ స్ట్రక్చర్ కి ఉండాలి. దట్ సెక్షన్ ఈస్ కాల్డ్ as లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కి ఎగ్జాంపుల్స్ అరేస్, నెక్స్ట్ వన్ ఇస్ ద లిస్ట్, దట్ ఈస్ లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ వన్ ఇస్ ద స్టాక్స్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద క్యూ. మనం ఇదే ఆర్డర్ లో మొత్తం క్లాస్ అంతా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇవాళ క్లాస్ లో వాట్ ఆర్ ద అరేస్, వాట్ ఆర్ ద ఆపరేషన్ ఆఫ్ ద అరేస్ ఇది డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ అరే? అరే, of course you know what is array. Array is a collection of different elements of same data type కదా. సో ఈ అరే యూజ్ చేసి రాస్తున్నప్పుడు మనం జనరల్ గా రాసేది ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటే మనం ఒక సబ్స్క్రిప్ట్ లో సెట్ చేసుకునే దాన్ని మనం సింపుల్ గా అరే అనేస్తాం. ఓకేనా, సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ అరే? అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్. అండ్ ఈ డిస్కషన్ అంతా మనం సి లాంగ్వేజ్ లో చూసాము. సి లాంగ్వేజ్ లో ఒకసారి మీరు వెళ్ళి చూసారంటే ప్లేలిస్ట్ లో అరే కాన్సెప్ట్ అంతా ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఏదైనా డౌట్ వస్తే మీరు అది కూడా ఒకసారి చూడొచ్చు. ఈవెన్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద నేను అది ఇస్తాను లింక్, క్లిక్ చేసినా కూడా అరే క్లాస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నౌ ఈ అరే బేసికల్ గా కొంచెం నాలెడ్జ్ తెలుసుకుందాం. అరే అంటే ఇంతకు ముందు మీరు నేర్చుకుంటున్న అరే డిఫరెంట్, ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మీరు అనలైజేషన్ చేయాల్సిన కాన్సెప్ట్ డిఫరెంట్. ఇక్కడ మనం ఏం అనలైజేషన్ చేస్తాము, వాల్యూస్ ఎలా స్టోర్ అవుతున్నాయి ఇది చూస్తాం. సపోజ్ ఫస్ట్ వాల్యూ తీసుకుంటున్నా నేను అరే ఏ ఆఫ్ 0 కదా, అరే ఏ ఆఫ్ 1 ఇస్ ద నెక్స్ట్ వన్, అరే ఏ ఆఫ్ 2 ఇస్ ద నెక్స్ట్ వన్, 3 and 4. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఇంట్ అంటే ఇంటీజర్ లో డిఫైన్ చేసుకున్నాను అరే. ఇంటీజర్ ఒక మెమొరీ ఎంత, 2 bytes ఆఫ్ మెమొరీ. నా ఫస్ట్ సెక్షన్ సపోజ్ నేను 100 అని తీసుకుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ సెక్షన్ కి వెళ్ళిపోయేసరికి డేటా మనకి అది 104 అవుతుంది. బికాస్ సైజ్ అండ్ ఇంట్ ఈ కాన్సెప్ట్ కూడా ఒకసారి డిస్కస్ చేసాం, అలా ఎలా తీసుకుంటది మెమొరీ అనేసి. ఓకే, పాయింటర్స్ అర్థమాటిక్స్ లో ఇది మీకు బాగా అర్థం అవ్వాలి. జనరల్ గా కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే అరే ఆఫ్ బైట్ 2 కదా, 2 అంటే 100 + 2 కదా. కాదు, అరే ఆఫ్ బై 2 అంటే 100, సెకండ్ వాల్యూ 102 లో ఉంటుంది, సో నెక్స్ట్ వాల్యూ 104 లో ఉంటుంది. అలా తీసుకుంటున్నప్పుడు ఏమైపోతుంది, 100 + 2 ఇక్కడ 2 కలిపి 4 యాడ్ అవుతుంది. అందుకనేసే సైజ్ తీసుకునేటప్పుడు 100 104, దిస్ ఇస్ సైజ్ 104, ది నెక్స్ట్ సైజ్ ఇస్ 108, నెక్స్ట్ సైజ్ ఇస్ 112, నెక్స్ట్ సైజ్ ఇస్ 116. ఓకే, ఈ కాన్సెప్ట్ కొంచెం అర్థం చేసుకునే ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ వాల్యూ సపోజ్ 100 అయితే నెక్స్ట్ వాల్యూ 101 అవ్వదు, నెక్స్ట్ వాల్యూ అయ్యేది 102. ఈ సెకండ్ వాల్యూ తీసుకుంటున్నప్పుడు ఈ 102 కి మళ్ళీ వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఇస్ 2 bytes కదా. సో 2 bytes ఆఫ్ సైజ్ తీసుకుంటున్నాం కాబట్టి అప్పుడు మనకి మొత్తం కంప్లీట్ గా వచ్చే సైజ్ 104. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. మీకు ఇది డౌట్ వస్తే మనం పాయింటర్ అర్థమాటిక్స్ చూడండి, బాగా అర్థమవుతుంది. ఓకే, let us discuss how to access the elements from the array. Okay,
ఫస్ట్ అరే తీసుకునేటప్పుడు బేస్ అడ్రస్ తీసుకోవాలి, నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇందాక చెప్పింది అదే. బేస్ అడ్రస్ ఏమైపోతుంది అక్కడ 100 విల్ బికమ్ ద బేస్ అడ్రస్. సైజ్ ఏమవుతుంది, సైజ్ డిపెండ్స్ అపాన్ ద డేటా టైప్ వాట్ వీఆర్ గివింగ్ కదా. సో ఇందాక చెప్పిన వాటిల్లో సపోజ్ మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు ఇది నాకు బేస్ అడ్రస్ అవుతుంది, సైజ్ అకార్డింగ్ టు ద ఇంటీజర్ మారుతుంది. అర్థమైందా ఇప్పుడు? బేస్ అడ్రస్ అంటే ఏంటి, సైజ్ అంటే ఏంటి. ఓకే, సో యాక్సింగ్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ లో first section is discussing about the base address. Next one is about the size of an element. ఈ size ఎప్పుడు కూడా డేటా టైప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయడానికి హౌ క్యాన్ వి క్యాలిక్యులేట్ మీన్స్ ద ఫార్ములా ఈస్, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, బాగా నోట్ చేసుకోండి. బైట్ అడ్రస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ అరే అండ్ బేస్ అడ్రస్ ప్లస్ సైజ్ ఇంటూ ఐ మైనస్ ఫస్ట్ ఇండెక్స్. ఇది తీసుకుంటున్నాం. ఐ అంటే మనం తీసుకుంటున్న వాల్యూ దట్ ఈస్ 1 మైనస్ ఫస్ట్ ఇండెక్స్ అంటే ఫస్ట్ తీసుకుంటున్న అరే వాల్యూ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ని మొత్తం కూడా నీకు చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బేస్ అడ్రస్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. బేస్ అడ్రస్ అఫ్ కోర్స్ వాళ్ళు ఇచ్చేస్తారు మనకి 100 అన్న స్టార్టింగ్ వాల్యూ బేస్ అడ్రస్ ఇచ్చేస్తారు. మీరు సైజ్ ఒకటి ఎలా డిఫైన్ చేసుకోవాలి, సైజ్ కంపల్సరీ డిపెండింగ్ అపాన్ ద డేటా టైప్ వాట్ వీఆర్ గివింగ్ అలా తీసుకోవాలి. తీసుకుంటేనే మనకి ఫార్ములా ఈజీగా క్యాల్కులేట్ అవుతుంది. నౌ లెట్ us explain it with an example. ఓకే, సో హౌ టు క్యాల్కులేట్ ఒకసారి చూద్దాం. సపోజ్ మన బేస్ అడ్రస్ హౌ టు క్యాల్కులేట్ చూద్దాం. ఓకే, సో నా ఏ ఆఫ్ 10 తీసుకుంటున్నప్పుడు ఏ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇండెక్స్ ఏ ఆఫ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ఆఫ్ 2 ఇలా కదా స్టార్ట్ అవుతుంది. డన్. ఫస్ట్ బేస్ అడ్రస్ ఇస్తారు. సో నా బేస్ అడ్రస్ ఇందాక మన క్యాలిక్యులేషన్ లో మన బేస్ అడ్రస్ 100 కదా, 100 అనే తీసుకుందాం. దెన్ అడ్రస్ ఎలా వస్తుంది మనకి 100. ఓకే, ప్లస్ ఇంట్ కదా తీసుకుంటున్నాను, ఇంట్ అనే తీసుకుందాం క్లారిటీ కోసం. ఇంట్ జనరల్ గా యూజ్ చేస్తున్నది 2 bytes of memory. Okay, so size that is 2 bytes. Next into what is the first index number అంటున్నాం. తీసుకుంటున్నది ఏ ఆఫ్ 0 నుంచి తీసుకున్నాం. మన ఇండెక్స్ నెంబర్ దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ 1. సో బ్లైండ్ గా 1 అని రాసేసేయచ్చు, దాని గురించి ఎక్కువ థాట్ ఏం లేదు. ఓకే, మై కన్సిడరేషన్ ఈస్ 1. నెక్స్ట్ దీని తర్వాత మైనస్ వాట్ ఈస్ ద కంప్లీట్ సైజ్. సో కంప్లీట్ సైజ్ ఎంత మనకి అంటే ఓవరాల్ సైజ్ ఇస్ 10. ఓకే, ఇక్కడ తీసుకుంటున్నాను స్పెషల్ గా సైజ్ ఆఫ్ అరే చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఏమైతే స్టార్టింగ్ లో మనం సైజ్ ఇంప్లిమెంట్ చేస్తామో అదే ఇక్కడ సైజ్ గా తీసుకోవచ్చు. ఓకే, నౌ దట్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 2 ఇంటూ -9. అఫ్ కోర్స్ ఇది అబ్సల్యూట్ వాల్యూ అంటే ఇది మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఏం కాదు కాబట్టి -1 అని రాయొచ్చు, నో ప్రాబ్లం. సో దట్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 2 ఇంటూ 9. ఓకే, సో 100 ప్లస్ 18 దట్ ఈక్వల్స్ టు 118. ఇది మన బేస్ అడ్రస్ ఒక సైజ్ అవుతుంది యూజింగ్ ద అరేస్. ఓకే, సో చూసారు కదా హౌ టు క్యాల్కులేట్ ద బైట్ అడ్రస్ ఆఫ్ ద అరేస్. ఓకే, ఈ బైట్ అడ్రస్ ఆఫ్ ద అరే ఆ ఫార్ములాని గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకేనా, నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద వాట్ ఆర్ ద బేసిక్ ఆపరేషన్స్. ఈ బేసిక్ ఆపరేషన్స్ ఇక్కడ నేర్చుకుంటే దీస్ ఆర్ అప్లికేబుల్ ఫర్ ద లిస్ట్ దట్ ఈస్ లింక్డ్ లిస్ట్, ఫ్యూచర్ లో స్టాక్స్ క్యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ చేస్తున్నా కూడా దిస్ విల్ బికమ్ ద బేసిక్ ఆపరేషన్స్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద ట్రావెల్సల్స్. ట్రావెల్సల్స్ ఇస్ నథింగ్ బట్ ప్రింటింగ్ ద వాల్యూస్ ఆఫ్ ద అరే ఎలిమెంట్. ఒక సెక్షన్ ఆఫ్ ద అరే వాల్యూస్ తీసుకొని సింపుల్ గా వాటిని ప్రింట్ చేశారు అంటే దాన్ని వన్ ట్రావెల్సల్ గా తీసుకుంటాం. పాయింట్ ఏంటి, వాల్యూస్ రీడ్ చేస్తున్నది కౌంట్ అవ్వదు, వాల్యూస్ ని ఏదైతే ప్రింట్ చేస్తున్నామో అది ఒక్కటే కౌంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్సర్షన్. ఇన్సర్షన్ ఆఫ్ కోర్స్ ఒక సీక్వెన్స్ ఆఫ్ అరే వాల్యూస్ తీసుకున్న తర్వాత న్యూ వాల్యూ యాడ్ చేయాలంటే ఎలా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సర్షన్. నెక్స్ట్ వన్ ఇస్ ద డిలీషన్. పర్టికులర్ ఎలిమెంట్ డిలీట్ చేయాలి అని అంటే దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ డిలీషన్. నెక్స్ట్ వన్ సర్చింగ్ ద వాల్యూ. అఫ్ కోర్స్ మనం తీసుకున్న లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో వాల్యూ ని సెర్చ్ చేసుకోవడం కోసం యూజ్ చేసేదాన్ని ఆ కాన్సెప్ట్ ని సెర్చ్ అని అంటాం. అప్డేట్, ఒకసారి వాల్యూస్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇన్ బిట్వీన్ అంటే మనం తీసుకున్న సీక్వెన్స్ ఆఫ్ దాంట్లో ఇన్ బిట్వీన్ ఏదైనా వాల్యూని అప్డేట్ చేయాలి అంటే మాడిఫై చేయాలి అంటే ఆ కాన్సెప్ట్ ని అప్డేట్ అంటాం. ఓకే,
దీస్ ఆర్ ద జనరల్ బేసిక్ ఆపరేషన్స్ ఫర్ ఎనీ డేటా స్ట్రక్చర్స్ అనొచ్చు. ఏమన్నా డీప్ గా వెళ్ళి కొంచెం దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది ఏమన్నా, కానీ 90% ఏం డిఫరెన్స్ ఉండదు. దిస్ విల్ బికమ్ ద basic operations for the data structures. Now here we are discussing about arrays కాబట్టి I can say these are the basic operations for an array. Okay. నెక్స్ట్ ఫస్ట్ ట్రావెల్సల్ ఆపరేషన్ చెప్తాం. అంటే ఒక్కొక్క ఆపరేషన్ ఎలా చేస్తారు, ఆ ఆపరేషన్ యూజింగ్ ప్రోగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. అరే ఎలిమెంట్స్ కాబట్టి నేను అఫ్ కోర్స్ అరే ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ 10 అని తీసుకున్నా కూడా ఈ అరే సైజ్ మనం తీసుకుంటున్నాం. ఇందాక స్పేస్ కాంప్లెక్సిటీ డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు చెప్పిన కాన్సెప్ట్ ఇదే. మనం ఇక్కడ వాల్యూస్ వేరియబుల్ తీసుకున్నాక ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామో, అంటే 10 అని తీసుకున్నాను ఇక్కడ. సపోజ్ నీకు కావాల్సిన 2, 3 అనుకోండి, ఇక్కడ 10 అని ఇవ్వాల్సిన పని లేదు, నియర్ బై 5 ఇస్తే చాలు. ఇందులో మీ స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. అందుకే ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు బాగా థింక్ చేసి రాయాలి, అన్నెసరీగా స్పేస్ ని వేస్ట్ చేయకూడదు. ఓకే. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ మనం ప్రీవియస్లీ వాట్ ఈస్ స్పేస్ కాంప్లెక్సిటీ అని డిస్కస్ చేసింది. ఓకే. నౌ ఎంటర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే. ఇక్కడ వాల్యూస్ తీసుకుంటున్నాను అరే. ఈ కాన్సెప్ట్ అంతా అఫ్ కోర్స్ ఇది అరే కాన్సెప్టే. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వాల్యూస్ ని సింపుల్ గా యాక్సెప్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ సెక్షన్ వాల్యూస్ ని ప్రింట్ చేయడానికి. ట్రావెల్సల్ అంటే వాల్యూస్ ని ప్రింట్ చేయాలి కదా, ఈ కాన్సెప్ట్ ని ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ అరే అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రావెల్సల్ ఆపరేషన్ ఆఫ్ ద అరే. నేను ఈ ప్రోగ్రామ్ ఎందుకు చెప్తున్నానంటే బీటెక్ స్టూడెంట్స్ మీకు ఇది ఎగ్జామినేషన్ లో రాయడానికి చాలా యూస్ అవుతుంది. సో బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ద అరే అని చెప్పి, ట్రావెల్సల్ అంటే సింపుల్ గా ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎలిమెంట్స్, ఇలా ప్రింటింగ్ అరే ఎలిమెంట్స్ ఇస్ అ ట్రావెల్సల్. అది ఒక్కలే రాస్తే మనకు మంచి మార్క్స్ రావు. ఓకే. అప్పుడు ఏం చేస్తారు, మీరు తీసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్ ని ప్రింటింగ్ ద అరే ఎలిమెంట్స్ ఉంది కదా, ఈ కాన్సెప్ట్ ని కూడా మీరు ఎగ్జామినేషన్ లో రాశారనుకోండి, మీకు మంచి మార్క్స్ పడతాయి. బికాస్ దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ as ట్రావెల్సల్ ఆపరేషన్స్. ఓకే. యూస్ దిస్ వన్. ఓకే. నెక్స్ట్ ఆపరేషన్ ఇన్సర్టింగ్ ద అరే ఎలిమెంట్. డోంట్ కన్ఫ్యూజ్ ఇన్సర్టింగ్ కి స్టార్టింగ్ రీడ్ చేసిన వాల్యూస్ కి. మీరు ఇక్కడ ఒక అరే ఎలిమెంట్స్ ఉన్నాయి అని ఫీల్ అవ్వండి. అరే ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి, ఇప్పుడు అందులో మిడిల్ లో మనం ఒక వాల్యూని తీసుకుంటుంటే ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో అరే వాల్యూస్ తీసుకుంటున్నప్పుడు మొత్తం మనం తీసుకుంటున్న వాల్యూస్ అన్ని కూడా ముందుగానే ఇచ్చేసింటారు, ఇన్సర్ట్ చేసేసింటారు వాల్యూస్ అన్నిటిని. ఓకే. వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తున్న వాల్యూస్ ని మధ్యలో కొత్త వాల్యూ ఇన్సర్ట్ చేయాలి అంటున్న కాన్సెప్ట్ ఇన్సర్టింగ్ ద అరే ఎలిమెంట్ అంటాం. Now let us see how can we insert the array element. Okay. So insert the values కదా. వాల్యూస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. సపోజ్ దీస్ ఆర్ ద వాల్యూస్ అనుకుందాం. 10, 20, 30, 40 ఇలా తీసుకున్నాం. దీస్ ఆర్ ద వాల్యూస్. ఇన్ బిట్వీన్ మనం ఇప్పుడు నేను 10 అని తీసుకుంటున్నానంటే ఇది ఏ ఆఫ్ 0 అవుతుంది, 20 తీసుకుంటున్నా అంటే ఏ ఆఫ్ 1 అవుతుంది, 30 తీసుకుంటే ఏ ఆఫ్ 2 అవుతుంది, ఏ ఆఫ్ 3 కదా. ఫస్ట్ మనం ఏం చెప్పాలి, ఎంటర్ ద ఎలిమెంట్ టు బి ఇన్సర్టెడ్ అంటే సపోజ్ ఆ ఎలిమెంట్ అనేది ఇప్పుడు ఒక 22 అనుకుందాం. ఇది మనం ఇన్సర్ట్ చేయబోతున్న ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఇవి సైజెస్ అంటే పొజిషన్స్ అనుకోవచ్చు. సో పొజిషన్ చెప్పాలి, ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలని కూడా చెప్పాలి. నేను ఇన్సర్ట్ చేయబోతున్న ఎలిమెంట్ 22, నా పొజిషన్ మేబీ 2. సో 2 తీసుకుంటుంటే ఇన్ బిట్వీన్ 1 and 2 ఈ మధ్యలో మనం ఈ వాల్యూని ఇన్సర్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు పొజిషన్ అఫ్ కోర్స్ ఇక్కడ 4 అని తీసుకుందాం, 50 ఏదైనా పర్లేదు. 2 పొజిషన్, ఇక్కడ ఎలిమెంట్ అది 50 అవుతుంది, పొజిషన్ 4 అవుతుంది. ఇక్కడ నా ఎలిమెంట్ 22 అవుతుంది, పొజిషన్ 2 అవుతుంది. ఓకే. దీనికోసం కోడింగ్ ఎలా రాస్తామంటే ఫస్ట్ వాల్యూ n++ చేయాలి. అంటే సైజ్ మామూలుగా n = 5 అయితే మనకు వచ్చే సైజు 4, దట్ ఈస్ n-1 అంతే కదా. 5 తీసి ఇప్పుడు చూడండి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ నా సైజ్ ఎక్కడికి ఆగిపోయింది, 3కే ఆగిపోయింది. అందుకని ముందు ఈ సైజ్ ఇంక్రిమెంట్ చేస్తా, అప్పుడు వాల్యూ పొజిషన్ కరెక్ట్ గా ఉంటుంది. చెప్పేది వాల్యూ n కానీ వాల్యూస్ ఇంప్లిమెంట్ చేసేది మటుకు n-1. ఇది అరే కాన్సెప్ట్. ఐ థింక్ మీకు ఇదంతా ఐడియా ఉంది. ఓకే. అందుకనేసి కింద రివర్స్ పొజిషన్ చేస్తున్నాము. n-1 గ్రేటర్ ఈక్వల్స్ టు పొజిషన్ అండ్ మైనస్ అంటే కింద నుంచి 3 -, 2 -, 1 - అలా చేస్తూ ఆ పొజిషన్ ని తీసుకుంటున్నాం. ఓకేనా. నా పొజిషన్ విల్ బి ఆఫ్ కోర్స్ -1. అంటే మన పొజిషన్ POS అయింది అనుకోండి,
మనం ఎంటర్ చేస్తున్న పొజిషన్ POS -1 అవుతుంది. అంటే మన పొజిషన్ ఇప్పుడు నేను 2 అనుకోండి, 2 -1 అవుతుంది. అంతే కదా, ఇది 2 -1 అంటే ఇక్కడే కదా మన వాల్యూ. ఇలా ఈ వాల్యూని ఇన్సర్ట్ చేసి వాల్యూస్ ని అక్కడ ప్రింట్ చేయాలి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ టు ఇన్సర్ట్ ద అరే ఎలిమెంట్స్. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఏమి అంటే ఫస్ట్ ఆపరేషన్ ఏమి ట్రావెల్సల్, సెకండ్ ఆపరేషన్ ఇన్సర్షన్, నెక్స్ట్ వన్ డిలీషన్ ఆపరేషన్. సిమిలర్లీ ఇందాక కన్సిడర్ చేసుకుంటున్నట్టే, ఇందాక మనం అనుకుంటున్నట్టే కొన్ని వాల్యూస్ ఇలా జస్ట్ రఫ్ తీసుకోండి, తీసుకుని ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈజీ అయిపోతుంది. తీసుకొని A(1), A(0), సారీ A(1), A(2) equals to A(3) and it equals to A(4). ఇది సింపుల్. ఇందులో ఏమంటే ఏ వాల్యూని డిలీట్ చేయాలి, ఫస్ట్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ మనం ప్రింట్ చేసి వింటే ప్రోగ్రామింగ్ లో అందులో నుంచి ఏ వాల్యూ డిలీట్ చేయాలని చెప్తే అయిపోతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ డిలీషన్ ఆపరేషన్ యూజ్ చేస్తున్నాను. అరే వాల్యూ యాక్సెప్ట్ చేయడానికి, అరే వాల్యూ ప్రింట్ చేయడానికి ఆ ప్రోగ్రామింగ్ పైన కింద యాడ్ అవుతుంది. ఓకే, ఇది ఓన్లీ డిలీషన్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ స్టార్టింగ్ లో అరే వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలి, కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత అరే వాల్యూస్ ని ప్రింట్ కూడా చేయాలి. దిస్ ఇస్ ఓన్లీ కాన్సెప్ట్ ఆఫ్ ద ఆపరేషన్. ప్రీవియస్ డిస్కస్ చేసింది కూడా అంతే. ట్రావెల్సల్ కాన్సెప్ట్ లో అయితే ప్రాబ్లం ఏం లేదు, వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తాం, ప్రింట్ చేస్తాం. ఇన్సర్షన్ డిస్కస్ చేస్తాం కదా, అక్కడ ముందుగానే అరే వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలి, మధ్యలో ఇన్సర్షన్ కాన్సెప్ట్, తర్వాత ప్రింట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ అరే వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలి, ఈ కాన్సెప్ట్ అంతా డిలీషన్ ఆపరేషన్, మళ్ళీ వాల్యూస్ ని ప్రింట్ చేస్తాం. డిలీషన్ ఆపరేషన్ ఇస్ వెరీ ఈజీ. ఏ పొజిషన్ ని డిలీట్ చేయాలి, ఏ వాల్యూని డిలీట్ చేయాలి అని చెప్తే చాలు. ఆ పొజిషన్ ని నేను K అని తీసేసుకుంటే ఈక్వల్ అయింది అనుకోండి, ఆ వాల్యూ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోవడం ఎలా అంటే ఎక్స్పోజ్ చేయడం వాల్యూస్. ఓకే, అంటే స్వాపింగ్ చేయడం వాల్యూస్, దాన్ని డిలీషన్ అంటాం. ఇక్కడ స్వాపింగ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అంతా కూడా స్వాపింగ్ కాన్సెప్టే అవుతుంది. ఆటోమేటిక్ గా స్వాప్ చేసేసినా అనుకోండి, వాల్యూస్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. నో ఈ వాల్యూస్ తీసుకున్న సపోజ్ నేను 30 డిలీట్ చేయాలి అనుకోండి, ఈ 30 ప్లేస్ లోకి 14 పంపిస్తున్నా, 40 ప్లేస్ లోకి 15 పంపించి అరే సైజ్ ని మైనస్ చేస్తున్నాం. చూడండి, స్వాప్ చేసి అరే సైజ్ ని మైనస్ చేస్తున్నాం, ఆటోమేటిక్ గా వాల్యూ డిలీట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ టు డిలీట్ ద అరే వాల్యూ. ఓకే, now the next concept is search operation. Okay, searching operations లో వాల్యూస్ తీసుకుంటున్నాను. ఓకే, వాల్యూస్ తీసుకునేసి ఇప్పుడు ఈ వాల్యూస్ లో ఒక వాల్యూ సెర్చ్ చేయాలి. సపోజ్ దట్ ఈస్ 30. సో మనం ఏం అడుగుతాము, వాట్ ఈస్ ద వాల్యూ టు బి సర్చ్డ్. నౌ మన వాల్యూ 30 కదా సర్చ్ వాల్యూ, సో K ఈక్వల్స్ టు 30 అవుతుంది. అరే సైజ్ మొత్తం అంతా లూప్ లో పెట్టేస్తున్నాం. ఇది నో K వాల్యూ ఈక్వల్స్ టు A(i) అయిందంటే, బికాస్ ఇది మూవ్ అవుతూ ఉంది, పొజిషన్ మూవ్ అవుతుంది అయింది అంటే ఇక్కడ ఫ్లాగ్ అని ఒకటి తీసుకున్నాం. ఇది ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇక్కడ చెప్పేయచ్చు కదా, K ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు A(i) అయిపోతే ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పేయచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే సపోజ్ 30 ఉన్న లూప్ స్టాప్ కాదు కాబట్టి అది 40, 50 కూడా సెర్చ్ చేస్తుంది అనమాట. అందుకని అక్కడ మళ్ళీ మనకి టైం వేస్ట్ అవుతుంది. ఓకే, అందుకని ఏం చేస్తారు, స్టార్టింగ్ లో ఫ్లాగ్ ఈక్వల్స్ టు 0 చేసుకొని సపోజ్ వాల్యూ దొరికితే ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 అంటే స్విచ్ ఆఫ్ చేశాను, స్విచ్ ఆన్ చేశాను అంతే. స్విచ్ ఆన్ అయింది అని అంటే మనకి కావాల్సిన ఎలిమెంట్ దొరికేసింది అంటే దిస్ ఇస్ స్విచ్ ఆన్. స్విచ్ ఆన్ కాలేదు అంటే లాస్ట్ వరకు చెక్ చేస్తాం. సపోజ్ ఆ 0 అనే వాల్యూ చేంజ్ కాలేదు అంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అంటాం. అదే కాన్సెప్ట్. ఇక్కడ తీసుకున్నాక ఫ్లాగ్ ని 1 చేసి ఈ లూప్ స్టాప్ చేస్తాం. ఈ లూప్ అయిపోయేసరికి సర్చ్ వాల్యూ ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది, ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 దెన్ వి సే ఎలిమెంట్ ఫౌండ్, ఇఫ్ నాట్ వి సే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఇది అయితే చాలా ఇంపార్టెంట్, బికాస్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీకి మనకి ఆర్డర్ ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఒకసారి రిపీట్ చేస్తున్నా. సర్చ్ ఆపరేషన్ చేసేటప్పుడు స్పెషల్లీ ఇన్ ద సర్చ్ ఆపరేటర్స్ మనం లూప్ లో రాస్తాం. ఒక వాల్యూ యాక్సెప్ట్ చేసి ఆ వాల్యూ లూప్ లో అంతా ఉందా లేదా అని చెక్ చేస్తూ వెళ్తాం. సపోజ్ ఆ వాల్యూ ఇంకా స్టార్టింగ్ లో దొరికేసింది అనుకోండి, ఇక్కడ స్టాప్ చేయాలి. కానీ యాజ్ పర్ ద లూప్ ఏమవుతుందంటే మొత్తం ఎంటైర్ థింగ్ చెక్ చేసుకొని స్టాప్ చేస్తుంది. ఈ మీన్ వై ఫస్ట్ లో ఎలిమెంట్ దొరికినప్పుడు మిగతా వాళ్ళని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు కదా, అందుకని వి యూస్ వన్ టెంపరరీ వేరియబుల్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్లాగ్.
ఈ కాన్సెప్ట్స్ ఎక్కువగా సెర్చ్ ఆపరేట్, నాట్ ఓన్లీ దిస్ సెర్చ్, ఎనీ సెర్చ్ ఆపరేషన్ లో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ అప్డేట్ ఆపరేషన్. అప్డేట్ ఆపరేషన్ లో వాల్యూస్ ఉన్నాయి, వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాల్యూ నేను ఇంకొకటి చేంజ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ 30 నేను సపోజ్ 32 ఇవ్వాలి. సింపుల్. ఏం చేస్తామంటే ఏ పొజిషన్ లో వాల్యూ మార్చాలి అనాలి, ఏ వాల్యూని చేంజ్ చేయాలి అనద్దు. మనం డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్తున్నాం, ఐఎమ్ చేంజింగ్ ద వాల్యూ 30 అంటున్నాం. కానీ మనం ప్రోగ్రామింగ్ లో రాసేటప్పుడు పొజిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ 10, 20, 30, 40, 50 ఇస్తున్నది బై ద యూజర్. కానీ అవే వీటి పొజిషన్స్ అనుకోండి, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 అండ్ ఏ ఆఫ్ 4 కదా. ఈ పొజిషన్ వాల్యూస్ ని ఎవరు చేంజ్ చేయలేరు, బికాస్ ఇది మెమొరీ ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది కాబట్టి. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ ద పొజిషన్. వాల్యూ అడగడం లేదు, నేను పొజిషన్ అడుగుతున్నాను. ఆ పొజిషన్ నాకు దొరికింది అనుకోండి, న్యూ ఎలిమెంట్ ని ఆ పొజిషన్ లోకి పెట్టేస్తాను. పొజిషన్ -1 అని ఎందుకు అన్నాము, అరే ఎలిమెంటే ఎవ్రీ టైమ్ ఐఎమ్ డిస్కసింగ్. మనం తీసుకుంటున్న పొజిషన్ 2 అయితే 2 - 1 అని 1 లో ఉంటుంది. మనం తీసుకుంటున్న పొజిషన్స్ 5 అయితే 5 - 1 4 లో ఉంటుంది. అందుకే పొజిషన్ -1 and we will print the values after updating. So these are the basic concept of the array values using the data structures. ఎలాగే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతాయని టైం కాంప్లెక్సిటీ కూడా చెప్తున్నాను. యాక్సెసింగ్, దట్ ఈస్ ట్రావెల్సర్. యాక్సెస్ అన్నా ఒకటే, ఆ ట్రావెల్సర్స్ అన్నా ఒకటే. ట్రావెల్సర్స్ యావరేజ్ కేసు, వర్స్ట్ కేసు. సర్చింగ్ యావరేజ్ కేసు అండ్ వర్స్ట్ కేస్. ఇన్సర్షన్ ది యావరేజ్ అండ్ వర్స్ట్. డిలీషన్ ది యావరేజ్ అండ్ వర్స్ట్. ఇందులో ఈ మొత్తం కాన్సెప్ట్ లో యాక్సెసింగ్ ఉంది, సెర్చ్ ఉంది, ఇన్సర్షన్ ఉంది, డిలీషన్ ఉంది. అప్డేషన్ లేదు. అప్డేషన్ ఎందుకు లేదు, ఆల్రెడీ ఉన్న వాల్యూస్ లో మనం వాల్యూ చేంజ్ చేస్తున్నాం కాబట్టి అప్డేషన్ అనే కాన్సెప్ట్ లో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేవి రావు. ఓకే. అండ్ సింపుల్ గా ప్రతి ఒక్క దానికి అరేలో స్పేస్ కాంప్లెక్సిటీ మాక్సిమం వర్స్ట్ కేస్ విల్ బి ఆర్డర్ ఆఫ్ n. ఓకే. సో ఈ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ వైవా క్వశ్చన్స్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కానీ ఇవన్నీ నోట్ చేసుకోండి. సో అగైన్ ఐఎమ్ సెయింగ్, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీలో మనకి ఏమవుతుందనంటే, స్పేస్ కాంప్లెక్సిటీ మాక్సిమం అన్నిటికీ సేమ్ ఉంటుంది, ఓన్లీ వర్స్ట్ కేసే ఉంటుంది స్పేస్ కాంప్లెక్సిటీలో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్డర్ ఆఫ్ n. ఓకే. నౌ నెక్స్ట్ క్లాస్ లో we will discuss about the linked list. This is the concept of arrays completely. బేసిక్ ఆపరేషన్స్ అయితే మాక్సిమం చేంజ్ అవ్వవు. బేసిక్ ఆపరేషన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ బేసిక్ ఆపరేషన్స్ లో ఇంకొకసారి మీకు రిపీట్ చేయడం, ట్రావెల్సర్స్ అంటే జస్ట్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయడము అండ్ ప్రింట్ చేయడం. కానీ సిస్టమ్ తీసుకున్నది ఓన్లీ ప్రింటింగ్ ద వాల్యూస్ ఒక్కటే కాంప్లెక్సిటీలో తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద ఇన్సర్షన్, వాల్యూని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం. అప్డేషన్, నెక్స్ట్ డిలీషన్ ద వాల్యూ అండ్ సర్చింగ్ ద వాల్యూ. దీస్ ఆర్ ద బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్ ఇన్ అరేస్. ఓకే. సో చూసారు కదా క్లాస్ అంతా. ఓకే. ఈ క్లాస్ లో మేము డిస్కస్ చేసింది బేసిక్ ఆపరేషన్స్ ఒకటి. నేను మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ ఆపరేషన్స్ లో ట్రావెల్సర్స్ కావచ్చు, ట్రావెల్సర్స్ లో ప్రాబ్లం లేదు. ట్రావెల్సర్స్ లో వాల్యూస్ ని రీడ్ చేస్తున్నాము, వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాము. కానీ కాంప్లెక్సిటీ అనేది వాల్యూస్ ప్రింట్ టైం ఒక్కటే కౌంట్ చేసుకుంటుంది. ఓకే. మిగతా ఇన్సర్షన్ కావచ్చు, అప్డేషన్ కావచ్చు, సర్చింగ్ కాన్సెప్ట్, డిలీషన్ కాన్సెప్ట్ లో మనం ఓన్లీ దట్ కాన్సెప్ట్ ఇస్తున్నాం. ప్రోగ్రామింగ్ థియరిటికల్ పార్ట్ రాసేటప్పుడు ఈ కాన్సెప్ట్ ఒకటి రాస్తే చాలు. కానీ ప్రాక్టికల్ గా మీ ప్రోగ్రామింగ్ సిస్టమ్ లో చేస్తూ ఉంటే స్టార్టింగ్ లో వాల్యూస్ ని రీడ్ చేయండి, కాన్సెప్ట్ పెట్టండి, మనం ఇందాక చెప్పుకున్నది, మళ్ళీ కింద వాల్యూస్ ని ప్రింట్ చేయండి. అప్పుడే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓన్లీ ఆ కాన్సెప్ట్ ఒకటి పెడితే వితౌట్ వాల్యూస్ అది ఎగ్జిక్యూషన్ అవ్వదు కదా. సో వాల్యూస్ ని యాక్సెప్ట్ చేసి ప్రింట్ చేయండి. నో, ఈ వాల్యూస్ యాక్సెప్ట్ చేయడం, ప్రింట్ చేయడం ఎక్కడ ఉంటుందంటే, ఈవెన్ ఈ క్లాస్ లో ట్రావెల్సర్స్ చెప్తున్నప్పుడు స్టార్టింగ్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేసే కాన్సెప్ట్ ఉంది, కింద ట్రావెల్సర్ కాన్సెప్ట్ ఉంది. ఇన్ బిట్వీన్ మీరు ఇన్సర్షన్ ని, సెర్చ్ కానీ, అప్డేషన్ కానీ, డిలీషన్ కానీ పెట్టేసి కింద ప్రింట్ వాల్యూ చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.